మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెల్దీగా తింటే డే అంతా యాక్టివ్ గా ఉండొచ్చు. ఇక చూడండి మా దైవిక్ బాబు అయితే చైర్ నే ఒక వాకర్ అనుకొని తిప్పుతూ ఉంటాడు. ఇలాంటి క్యూట్ క్యూట్ అన్ని అలా చూస్తుండిపోవాలనిపిస్తుంది. అదేదో తెలియని హ్యాపీనెస్. నెక్స్ట్ లంచ్ లోకి కినువా ఇంకా మిల్ మేకర్ కర్రీ తిన్నాను. నేను వీడియో తీస్తున్నానని తెలిసి క్యూట్ గా చూస్తున్నాడు. ఇక్కడ దైవికి కూడా ప్లెయిన్ కినువా రైస్ చాలా నచ్చుతుంది. వాడికి తినిపిస్తూ తినేసి బయటికి వచ్చాను వర్క్ పైన. నా వర్క్ కంప్లీట్ చేసుకున్నాక హిమాలయ బుక్ వరల్డ్ కి వెళ్ళాను. దైవిక్ బర్త్డే కి ఏదైనా డెకరేటివ్ స్టఫ్ తీసుకుందామని. స్టోర్ లో ఎక్కువగా బోర్డ్ బుక్స్ చాలా బాగుంటాయి. టాడ్లర్స్ కి బాగా యూజ్ అవుతాయి. బుక్స్ అయితే మా చిన్నోడు చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తా ఉంటాడు. తీసుకొని మాల్ కి వెళ్ళాము. దైవిక్ బర్త్డే కి టాయ్స్ తీసుకుందామని. బర్త్డే కి పెద్దగా ప్లాన్స్ ఏం లేవు. సింపుల్ గా వాడికి నచ్చినవన్నీ గిఫ్ట్ చేయడమే పెద్ద ప్లాన్. వాడికి కొంచెం నాలెడ్జ్ వచ్చాక వాడికి ఇష్టం ఉంటే కొంచెం గ్రాండ్ పార్టీ చేయొచ్చులే అనుకున్నాము. ఇప్పుడైతే వాడికి యూస్ఫుల్ అయ్యే ఇలాంటి క్యూట్ స్టఫ్ అని తీసుకుంటున్నాము. స్టోర్ లో యాక్చువల్ గా బేబీ థింగ్స్ అయితే చాలా బాగున్నాయి. క్యూట్ అనిపించే స్టఫ్ అంతా. స్పెషల్లీ ఈ షాపింగ్ అయితే మేమిద్దరం చాలా ఎంజాయ్ చేసాము. వాడికి ఏదైనా కొత్త తీసుకుంటున్నానంటే నేనైతే చాలా ఎక్సైట్ అవుతాను. ఇది ఎంబీ మాల్ లో లిటిల్ మిరాకిల్ స్టోర్. చాలా బాగున్నాయి థింగ్స్ అన్ని. ఇంట్లోనే సింపుల్ గా బర్త్డే డెకోర్ చేయడానికి సాఫ్ట్ టాయ్స్ అయితే తీసుకున్నాను. ఇంకా మా దవికి కార్స్ అంటే చాలా ఇష్టం. అలా నచ్చినవి కొన్ని తీసుకున్నాము. ఇంకా ఇలా మాల్ కి వచ్చిన ప్రతిసారి ఇంటికి ఇలా బెలూన్ తీసుకొని వెళ్తాము. వాడి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాడికి తీసుకున్న చిన్న గిఫ్ట్స్ అన్ని చూపించకుండా ఓన్లీ బెలూన్ ఇంకా చిన్న కార్ ఇచ్చామంతే. అసలు బెలూన్ ని చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో వాడైతే. ఇంకా బాయ్స్ కి కార్స్ అంటే ఎందుకు ఇంత ఇష్టమో తెలీదు. అసలు కార్ చూడగానే మొత్తం ఇల్లంతా కార్ ని పట్టుకొని ఇలా తిరుగుతూనే ఉండే. వీటికే ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. మేము బర్త్డే కి తీసుకొచ్చిన టాయ్స్ చూపిస్తే ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతాడో అనిపించింది.